హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫార్చునర్ లాంటి డైమెన్షన్స్, రోల్స్ రాయ్స్ లాంటి లగ్జరీ, జాగ్వార్ ల్యాండ్ రోవర్ లాంటి పర్ఫార్మెన్స్ ని మీట్ అయ్యేటట్టు టాటా కంపెనీ ఒక కార్ ని మార్కెట్లోకి లాంచ్ చేయబోతుంది. ఈ కార్ పేరు టాటా అవెన్యా ఎక్స్. ఈ అవెన్యా కార్ ని ఎలక్ట్రిక్ వర్షన్ లో మార్కెట్లోకి లాంచ్ చేయబోతున్నారు. 500 కిలోమీటర్స్ అబో రేంజ్ ఈ కార్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టాటా అవెన్యా, ఈ టాటా అవెన్యా అనే పేరుని విని ఈ పేరు ఒక కార్ అని చెప్పేసి లేదా ఒక వేరియంట్ అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. లైక్ టాటా పంచ్, టాటా నెక్సాన్, టాటా ఆల్ట్రోస్. బట్ టాటా అవెన్యా ఒక కార్ పేరు, ఒక వేరియంట్ పేరు అయితే కాదు. ఇది సెపరేట్ బ్రాండ్, అది కూడా టాటా కంపెనీ క్రియేట్ చేసిన బ్రాండ్. అవెన్యా అనేది సాంస్క్రిట్ వర్డ్ విచ్ మీన్స్ ఇన్నోవేషన్. అంటే ఈ బ్రాండ్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటిదంటే ఫ్యూచర్లో లగ్జరీ, ప్రీమియం, పర్ఫార్మెన్స్ ఉండే ఎలక్ట్రిక్ కార్స్ ని మార్కెట్లోకి తీసుకురావడం. టాటా అవెన్యా బ్రాండ్ డెడికేటెడ్ టు ఓన్లీ ఎలక్ట్రిక్ కార్స్ మాత్రమే. అంటే ఈ బ్రాండ్ లో పెట్రోల్, డీజిల్ కార్స్ అయితే ఉండవు. సో ఈ వీడియోలో అవెన్యా బ్రాండ్ లో ఎక్స్ మోడల్ అవెన్యా ఎక్స్ కార్ ని రివ్యూ చేయబోతున్నాం. ఈ కార్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ వెంచర్స్ JLRV ప్లాట్ఫామ్ ని బేస్ చేసుకుని మార్కెట్లోకి రాబోతుంది. సో ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే, టాటా కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ని కూడా ఓన్ చేసుకుంది. ఈ కార్ ని ఓవరాల్ గా అబ్జర్వ్ చేసినప్పుడు అక్కడక్కడ డిజైన్ చూస్తే కొంచెం ల్యాండ్ రోవర్ ఫీల్ లాగా అనిపిస్తుంది. ఎక్స్పెషల్లీ రేర్ లో ఈ టేల్ లైట్ ని అట్రాక్టివ్ గా అండ్ ఎఫెక్టివ్ గా డిజైన్ చేశారు. ఎయిర్ క్రాఫ్ట్ ఇన్స్పైర్డ్ డిజైన్ లాగా అనిపిస్తుంది. ఇక ఫ్రంట్ ప్రొఫైల్ కి వచ్చేస్తే ఇక్కడ కనెక్టెడ్ DRL విత్ T షేప్ ఉంటుంది కదా, ఇది యాక్చువల్లీ అవెన్యా లోగో. ఈ T షేప్ DRL లో ఇండికేటర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అంటే సైడ్స్ లో ఇండికేటర్స్ బ్లింక్ అవుతాయి. ఆన్ చేసినప్పుడు ఈ DRL మాత్రం కార్ రన్నింగ్ లో ఉన్నప్పుడు గ్లో అవుతూ ఉంటుంది. ప్రీవియస్ టాటా కార్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఓల్డ్ టాటా లోగోనే ఉంటుంది. సో అది అలా కంటిన్యూ అవుతుంది. బట్ అవెన్యా బ్రాండ్ లో ఈ టాటా లోగోని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. మొత్తానికి ఈ అవెన్యా బ్రాండ్ లో ఓల్డ్ టాటా లోగోనైతే యూజ్ చేయరు. ఈ న్యూ అవెన్యా లోగోని మాత్రమే యూజ్ చేస్తారు. మీరు ఇప్పుడు ప్రజెంట్ అవెన్యా ఎక్స్ కార్ లో చూస్తున్నారు కదా, న్యూ టాటా లోగో T షేప్ ఎలాంగేటెడ్ DRL గా కావచ్చు, ఇంకో డిజైన్ లాగా కావచ్చు, ఓన్లీ న్యూ టాటా లోగోనే అవెన్యాకు యూజ్ చేయబడుతుంది. ఇంటీరియర్ రేర్ ప్రొఫైల్లో డ్యూయల్ ప్యాసింజర్ సీట్స్ ఉంటాయి. ఇక్కడ ఆర్మ్ రెస్ట్ కి ఒక ఫోల్డింగ్ ట్రే టైప్ ఆఫ్ మెకానిజం ఇవ్వడం జరిగింది. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది ఎలా ఫోల్డ్ అవుతుంది, ఎలా ఓపెన్ అవుతుంది అని చెప్పేసి. దీనిపైన ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, యాక్సెసరీస్ కావచ్చు, లైక్ మొబైల్ ఫోన్ అన్నిటిని ప్లేస్ చేసుకోవచ్చు. ఫ్రంట్ లో డాష్ బోర్డ్ కంప్లీట్ ఇంటీరియర్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ డ్యూయల్ టోన్ కలర్ లో ఉంటుంది. ఫ్రంట్ లో డాష్ బోర్డ్ టాప్ బార్డర్ కూడా DRL ఉంటుంది. ఇది కూడా అవెన్యా లోగోని రిఫ్లెక్ట్ చేస్తుంది. డాష్ బోర్డ్ సెంటర్ లో బిగ్ సైజ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఇక స్టీరింగ్ ని అబ్జర్వ్ చేసినట్లయితే స్టీరింగ్ కూడా డ్యూయల్ టోన్ కలర్ యూజ్ చేయడం జరిగింది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ తోని స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. సీట్స్ కి ఫోల్డింగ్ ట్రే ఆప్షనే కాకుండా మసాజ్ ఆప్షన్, వెంటిలేటెడ్ సీట్స్ ఆప్షన్, ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్ట్మెంట్, ఇవన్నీ లగ్జరీ ఫీచర్స్ ని ఇంక్లూడ్ చేయొచ్చు. ఎందుకంటే టాటా కంపెనీ ఒక స్టేట్మెంట్ ని పాస్ చేసింది. ఈ అవెన్యా ఎక్స్ కార్ ని ఫ్యూచరిస్టిక్ డిజైన్ అండ్ మోర్ ఫ్యూచరిస్టిక్ ఫీచర్స్ తోని మార్కెట్ లోకి తీసుకొస్తామని చెప్పేసి, అలాగే ఈ కార్ ని ఎక్కువ వాయిస్ కమాండింగ్ తోనే కంట్రోల్ చేసేటట్టయితే తీసుకురాబోతున్నారు. ప్రజెంట్ జనరేషన్ కార్స్ లో మీరు చూసినట్లయితే 10 ఇంచెస్ సైజ్ ఉండే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్ కావచ్చు, టచ్ స్క్రీన్స్ అయితే 3 ఆఫర్ చేస్తున్నారు డాష్ బోర్డ్ కి. బట్ ఈ కార్ లో సింగిల్ టచ్ స్క్రీన్ ఇచ్చారు. ఎందుకంటే కంప్లీట్లీ ఈ కార్ మొత్తం వాయిస్ కమాండ్ తోని కంట్రోల్ చేయబడుతుంది. అండ్ ఈ అవెన్యా ఎక్స్ కార్ ఎలాంటి హైబ్రిడ్ టెక్నాలజీతోనైతే రావట్లేదు, కంప్లీట్లీ ఎలక్ట్రిక్ లోనే మార్కెట్ లోకి రాబోతుంది. రేంజ్ ఆల్రెడీ చెప్పాను కదా, ఎక్స్పెక్టెడ్ 550 కిలోమీటర్స్ నుంచి 650 కిలోమీటర్స్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నా వీడియో చూసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్ లింక్, ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. కార్ ని సైడ్ ప్రొఫైల్ నుంచి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది దీని లెంత్ అండ్ డైమెన్షన్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఒక ఫార్చునర్ అంత సైజ్ లో ఉంటుంది. ప్రెజెంట్ ఉన్న కార్స్ లో మనం ADAS లెవెల్ 2 చూస్తున్నాం కదా, ఈ కార్ లో ఇంకొన్ని ఎక్కువ సెన్సార్స్ తోని అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ADAS సిస్టమ్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టాప్ లో యాంటీనాను అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 కెమెరాస్ ఉన్నాయి చూడండి. నేను ఇప్పటి వరకు ఏ కార్ యాంటీనా కెమెరాస్ అయితే చూడలేదు, కానీ ఇక్కడ డ్యూయల్ కెమెరాస్ ఉన్నట్టు కనబడుతున్నాయి. సైడ్ ప్రొఫైల్స్ లో ఫ్లష్ టైప్ ఆఫ్ డోర్ హ్యాండిల్స్ ఇవ్వడం జరిగింది. వీటిని ప్రెస్ చేస్తే బయటికి పాపప్ అవుతాయి. కార్ డోర్ హ్యాండిల్ ని ఈజీగా ఓపెన్ చేయొచ్చు.
ప్రెజెంట్ జనరేషన్ కార్స్‌లో వైర్‌లెస్ ఎంట్రీ ఆప్షన్ అంటే వితౌట్ కీ, మాన్యువల్ కీ లేకుండా మనం వైర్‌లెస్‌గా కార్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. సో, ఇలాంటి ఆప్షన్స్ అయితే వస్తున్నాయి గదా! ఈ వైర్‌లెస్ ఎంట్రీకి అప్‌గ్రేడ్ వెర్షన్ స్మార్ట్ కీ వచ్చింది. అంటే కార్‌ని మాన్యువల్‌గా ఎక్కడ కూడా మనం యూజ్ చేయరాదు. స్మార్ట్ కార్డ్ లాగా కార్‌లో ఇన్సర్ట్ చేస్తే కార్ స్టార్ట్ అవుతుంది. సో, ఈ టెక్నాలజీ కన్నా అడ్వాన్స్ టెక్నాలజీ ఈ కార్‌లో ఇంకా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సైడ్ ప్రొఫైల్‌లో ఓఆర్‌వీఎంని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 కెమెరాస్ అయితే ఇచ్చారు. ప్రెజెంట్ ఉన్న కార్స్‌లో సింగిల్ కెమెరా వస్తుంది. 2 కెమెరాస్ ఉన్నాయంటే అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ADASలో ఇంక్లూడ్ అయ్యి బ్లైండ్ స్పాట్ సిస్టమ్ కూడా అడ్వాన్స్‌గా ఉండబోతుంది. ఓఆర్‌వీఎం బ్యాక్ సైడ్ DRL ఇండికేటర్ కూడా ఉంటుంది. ఓఆర్‌వీఎం బేస్‌లో ఇక్కడ రౌండ్‌గా చూడ్డానికి సెన్సార్ లాగుంది. కెమెరా కావచ్చు, రిఫ్లెక్టర్ కావచ్చు. ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. సో, ఇది ఒకవేళ రిఫ్లెక్టర్ అయితే ఒక లైట్ ప్రొజెక్షన్‌ని కార్ బేస్‌కి రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. అది టాటా అవెన్యా లోగో కావచ్చు, ఇంకేదైనా డిజైన్ కావచ్చు. మంచి లుక్ కోసం సైడ్ ప్రొఫైల్‌కి కెమెరా ఆర్ సెన్సార్ అయితే ఇవి 2 కూడా ADAS సిస్టమ్‌లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. లైక్ బేస్‌ని కూడా కవర్ చేయడానికి కెమెరా యూజ్ చేయొచ్చు. లేదంటే బేస్‌ని కూడా సెన్స్ చేయడానికి ఇంకో సెన్సార్ అయితే యూజ్ చేయొచ్చు. ఇక టాప్‌కొచ్చేస్తే హ్యూజ్ సన్ రూఫ్ ఉంటుంది. ఆల్మోస్ట్ కార్ ఫ్రంట్ నుంచి రేర్ యాంటెన్నా వరకు ఈ సన్ రూఫ్ కవర్ చేస్తుంది. రేర్ డోర్‌కి హ్యాండిల్స్ అయితే లేవు. బట్ ఇక్కడ కార్నర్‌లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యారో మార్క్‌తోని బటన్ అయితే ఉంది. అంటే ఈ బటన్‌ని క్లిక్ చేసి రేర్ డోర్‌ని ఓపెన్ చేసుకునేందుకు ఆప్షన్ ఉండొచ్చు. ఈ కార్ అట్రాక్షన్ అంతా ఈ రేర్ ప్రొఫైల్ డిజైన్ దగ్గరే ఉంటుంది. ఫ్రంట్ ప్రొఫైల్ కన్నా నాకు రేర్ ప్రొఫైల్ ఎక్కువగా నచ్చింది. ఈ రేర్ ప్రొఫైల్‌ని అబ్జర్వ్ చేస్తే స్లూప్ డిజైన్‌తోని స్పోర్టీ లుక్‌లో ఉంటుంది. రేర్ ప్రొఫైల్ డిజైన్‌ని మ్యాచ్ చేస్తూ రేర్ టాప్‌లో మ్యాసివ్ స్పాయిలర్ ఉంటుంది. రేర్ ప్రొఫైల్‌లో కూడా కనెక్టెడ్ DRL ఉంటుంది. లైక్ ఫ్రంట్ ప్రొఫైల్ లాగానే రేర్ ప్రొఫైల్‌లో ఉన్న DRL అవన్యా లోగోని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎనీవే ఫ్రంట్ DRL వైట్ కలర్‌లో గ్లో అవుతుంది. రేర్ DRL రెడ్ కలర్‌లో గ్లో అవుతుంది. DRL కింద క్రోమ్ ఫినిషింగ్ ఎలివేటెడ్ డిజైన్‌లో అవెన్యా బ్రాండింగ్ ఉంటుంది. ఈ బ్రాండింగ్ కింద X బ్యాడ్జింగ్ మెన్షన్ చేశారు. ఈ X బ్యాడ్జింగ్ కింద రిఫ్లెక్టర్ అండ్ స్టైలింగ్ ఎలిమెంట్స్ యూజ్ చేయడం జరిగింది. ఇక సైడ్ ప్రొఫైల్‌కి వచ్చేస్తే 22 ఇంచెస్ వీల్ సైజ్ ఉంటుంది. 22 ఇంచెస్ వీల్ సైజ్ అంటే ఇది హెవీ సైజ్ అనే చెప్పొచ్చు. కార్ లుక్‌కి తగ్గట్టు వీల్ సైజ్ కూడా హెవీగానే ఉన్నాయి. DRL డౌన్‌లో హెడ్ లైట్స్‌ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫ్రంట్ ప్రొఫైల్ లగ్జరీని మ్యాచ్ చేయడానికి స్లీక్ హెడ్ లైట్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. స్లీక్ డిజైన్ హెడ్ లైట్స్ యూజ్ చేసినప్పటికీ దీని ప్రొజెక్షన్ అండ్ బ్రైట్‌నెస్ తక్కువగా ఉంటుందేమో అనుకుంటారు. బట్ ఇందులో యూజ్ చేసినవి LEDs కాబట్టి సో LEDs ప్రొజెక్షన్ అండ్ బ్రైట్‌నెస్ వెన్ కంపేర్డ్ టు హాలోజన్ ఎక్కువగా ఉంటుంది. సో కొన్ని LED లైట్స్ చాలా దూరం లైట్‌ని ప్రొజెక్ట్ చేయడమే కాకుండా హాలోజన్స్ కంటే LEDs ఎక్కువగా గ్లో అవుతాయి. ఎక్కువ బ్రైట్‌నెస్‌ని ఇస్తాయి. పైన ఐకార్స్‌లో కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ఐకార్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. ఫ్రంట్‌లో గ్రిల్ డిజైన్ చూసినట్లయితే సింగిల్ టోన్ కలర్‌తోని ఫ్లాట్ అండ్ ప్లెయిన్ టైప్ ఆఫ్ గ్రిల్ డిజైన్ ఉంటుంది. సో, ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్ ఇలాంటిదేం యూజ్ చేయలేదు. ఫ్రంట్ ప్రొఫైల్‌లో ఈ గ్రిల్ డిజైన్ అబ్జర్వ్ చేసినప్పుడే ఇది ఎలక్ట్రిక్ వర్షన్ కార్ అన్న ఫీల్ అయితే వస్తుంది. ఈ గ్రిల్‌కి ఎయిర్ ఫ్లో కోసం యూజ్ చేసిన చిన్న డిజైన్డ్ హోల్స్ అయితే మీరు చూడొచ్చు. బాటమ్‌లో బంపర్ పోర్షన్‌కి డ్యూయల్ టోన్ కలర్ యూజ్ చేయడం జరిగింది. కార్నర్స్‌లో గ్రే కలర్ ఉంటుంది. సెంటర్‌లో వైట్ కలర్ ఉంటుంది. ఫ్రంట్‌లో బానెట్ చాలా హైట్‌గా ఉంటుంది. లైక్ ఒక ఫార్చునర్ పక్కన నిల్చున్నట్టు అనిపిస్తుంది. ఈ కార్ పైన మీ ఒపీనియన్ కామెంట్‌లో అప్డేట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇలాంటి ఫ్యూచరిస్టిక్ కార్స్ మరిన్ని ఇండియాలో రావాలని కోరుకుంటూ థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై.